అవతారిగా యేసు ప్రభుల వారి లోకానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రియులారా, ఈ లోకంలోనికి దేవుని చేత మనం పంపబడ్డాము. ఎప్పటికైనా ఈ శరీరాన్ని విడిచి, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఈ శరీరం ఒక అద్దిల్లు లాంటిది. ఈ అద్దిల్లు లాంటి ఈ శరీరాన్ని ఎప్పటికైనా విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. దేవుని ప్రియులారా, ప్రభు యొక్క యేసుక్రీస్తు వారి యొక్క మనస్ఫూర్తిగా చెప్తున్నటువంటి ఆయన మాట ఏంటంటే, ఆ నరులందరిని ఆయన పిలుస్తున్నాడంటండి. ఆయన దగ్గరికి వెళ్ళవలసిన సిద్ధపాటు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఈ లోకంలోనికి మీ మధ్యకు వచ్చి దేవుని ప్రియులారా ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నాము. దయచేసి ఆలకించండి. ఎవరైతే యేసుక్రీస్తు నా పాపముల నిమిత్తం, నా అపరాధాల నిమిత్తం, నా దోషముల నిమిత్తం తన పరిశుద్ధ రక్తాన్ని అంతటిని చిందించి నా కొరకు చనిపోయి 3వ దినమున మృత్యుంజయుడే తిరిగి లేచిన సజీవుడు గొప్ప దేవుడని ఎవరైతే హృదయమందు విశ్వసించి మార్పు చెంది తమ పాపాలను విడిచిపెట్టి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తారో అటువంటి వారిని యేసుక్రీస్తు కోరుకుంటూ ఉన్నారు. దేవుని ప్రియులారా, ఈ సువార్తను తెలియచెప్పడానికి మీ మధ్యకు వచ్చాము. ఇదిగో, ఈ లోకానికి పంపబడినటువంటి మనము ఎక్కడి నుంచి అయితే పంపబడ్డామో మరలా అదే పరలోకానికి మనం తిరిగి వెళ్ళాలని ఈ మాటలు మీకు ప్రకటిస్తూ ఉన్నాము. అనేక మంది సత్యాన్ని గ్రహించక ఈ లోకములో నుండి నరకానికి వెళ్ళిపోతున్నారని మేము చాలా హృదయ వేదనతో దేవుని పిల్లారా ఆ నరకానికి వెళ్లకుండా ప్రభు మనలను ఆయన ఆత్మను మనలోనికి పంపించారు. ఈ ఆత్మ మరలా ఆయన దగ్గరికి వెళ్తుంది అని చెప్పడానికి దేవుని పిల్ల మీ మధ్యకు వచ్చి ఉన్నాము. ఈ సత్యాన్ని గ్రహించిన ప్రతి ఒక్కరూ దేవుని పిల్లారా, ప్రభువా ఈ లోకంలో బ్రతికినంత కాలం ఎప్పటి వరకు నా ఇష్టానుసారంగా జీవించాను, ఇక మీదట నీ వార్త నా చెవిలో పడింది, నేను నీ యొద్దకు రావాలని ఆశపడుతూ ఉన్నాను అని ఆశ కలిగి ఉన్నవారు దయచేసి సేవకులు ప్రార్థన చేస్తారు. ఈ చిన్న ప్రార్థనలో మీరు ఏకీభవించండి. దేవుని ప్రియులారా, మనస్ఫూర్తిగా ఈ ప్రార్థనలో మీరు ఏకీభవిస్తూ ఉంటే మీలో ఎటువంటి రోగమున్నా, దేవుని ప్రియులారా మీ జీవితంలో ఎటువంటి గడ్డు సమస్య ఉన్నా ఇప్పుడే రైట్ నౌ విడుదల పొందబోతున్నారు. దయచేసి ప్రార్థనలు ఏకీభవించుదాం. స్తోత్రం స్తోత్రం.